ఏపీ శాసన మండలి సమావేశాలైతే ప్రారంభమయ్యాయి. ఇప్పుడైతే నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా మీరు? బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు, సబ్జెక్ట్ మీద కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. 644 కోట్లు కోడప్పుడు బకాయిలు పెట్టారు. కూర్చుంటే మంత్రి గారు 2021 క్వార్టర్ 4 683 కోట్లు బకాయిలు. 23, 24 క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 1753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్. లోకేష్ గారు, అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా? మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు. చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ డిస్కస్. ప్లీజ్ ప్లీజ్ కూర్చో, ప్లీజ్ కూర్చో, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి 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 అమ్మా. కూర్చోమనండి, మెంబర్స్ని కూర్చోమనండి, మెంబర్స్ని కూర్చోమనండి. మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్, ఈ పదాలని దయచేసి పోష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి. ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి. ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చపడండి, చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, పట్టించి ప్రజలు మప్పెట్టడానికి దయచేసి పంపెట్టే చాలు. మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రాలి చేస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండె రాలి వీళ్ళకి. పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ laid on the table of the house. చైర్మన్ సార్ చిన్న రిక్వెస్ట్. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేమి పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, నేను చూసి ఒక్క నిమిషం అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నారు, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు ఏకవచనంతో కూడా మాట్లాడలేదు.
ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దామండి, దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం. Please. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill number 15 of 2025 as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the House. Question number 13957. Farooq gar, Law Minister gar. నమస్తే సార్. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం 2024-25 కాలంలో బడ్జెట్లో 175 కోట్ల 0.5 కేటాయించడం జరిగింది. కానీ అప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ వల్ల విడుదల కాలేకపోయింది. మళ్ళా 2025-26కు 175.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్. ఇది ఫైనాన్స్లో ఉంది. ఫైనాన్స్లో అయిన తర్వాత దాదాపుగా ముస్లింలకు 19,790 మంది యువతకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. తమ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది ఏమంటే అధ్యక్ష, ఈ రోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళు 25-26లో 5,434 కోట్ల రూపాయలు మైనారిటీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. 24-25లో 4,376 కోట్లు చెప్పారు అధ్యక్ష. సప్లాన్ కింద 2,512 కోట్లు కేటాయించామని చెప్పారు. రెండు బడ్జెట్లు కలిసి 9,810 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష. అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ 6 దాని ప్రకారం మైనార్టీల కోసమని 50 ఏళ్లకు మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు. ఈద్గా ప్రస్థానాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చిన దాఖలాలు లేవు. హజ్ హౌస్లకు, నూర్బాసా కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చింది లేదు. వడ్డీ లేనిది 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చిన పాపాన పోలేదు. ఇమాం మౌజన్ లేదు అధ్యక్ష, మీరు ఆలకించాలి. దాదాపు 5,000-10,000 రూపాయలు దాని మీదనే వాళ్ళు ఉంటారు, పూజారులుగా ఉంటారు వాళ్ళు ఇమాం మౌజన్లకు. వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు. దాదాపు సంవత్సరమైంది, ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష. దుల్హన్ స్కీమ్ కింద 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చినది లేదు. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత యువకులకు ఆర్థికంగా తోబాటు ఉంటామని చెప్పేసి 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల స్కీము 50% సబ్సిడీతో అని చెప్పారు అధ్యక్ష. ఇచ్చినదైతే ఈ రోజు వరకు అయితే ఏమీ లేదు అధ్యక్ష. మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఈ స్కీమ్స్ అన్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారు? ఈ సంవత్సరంలో బడ్జెట్ ఈ సంవత్సరం అమలు చేస్తారా, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏమైనా చేస్తారా అని నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ రాహుల్ ఎవరు మాట్లాడుతున్నారు? మంత్రి గారు మాట్లాడతారా? సార్ విక్రాంత్ గారు. ఏదైతే సభ్యులు అడిగినటువంటి దీనికి ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. ఏదైతే బీసీ వెల్ఫేర్తో పాటు ఇది మైనారిటీ వెల్ఫేర్ సంబంధించినటువంటి వ్యవహారాలలాగా వాళ్ళు చేసేటటువంటి వృత్తులకి తోడ్పాటు ఇచ్చేటటువంటి సదుపాయం ప్రభుత్వం ఇదివరకు ఒక అవకాశం ఇచ్చిందని అప్లికేషన్స్ కాల్ ఫర్ కూడా చేశారు. అది ఏ స్టేజ్లో ఉంది, అదేమైనా కొనసాగించే అవకాశం ఉందా, దాని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిషరీస్ ఒక నెంబర్ ఏమైనా హౌస్లో వెల్లడిస్తారా? ఓకే ప్లీజ్ సార్. లేదు సార్ చెప్పండి. గౌరవ సభ్యులు విశాఖ భాష కూడా అడిగారు సార్. క్వశ్చన్ ఏమో సార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి ఇచ్చారు. మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు? నేను చెప్పాను సార్, 19,790 మంది లబ్ధిదారులకు గుర్తించడం జరిగింది. వారికి ఫైనాన్స్లో సార్ క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళందరికీ లబ్ధిదారులకైతే ఏ వృత్తులు చేసుకుంటారో వాళ్ళ వృత్తుల వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరిగింది. అలా కైండ్ అలౌమెంట్ సార్. తర్వాత ఆయన మొగ్బోర్డు గురించి అడిగిండు, తర్వాత ఉర్దూ అకాడమీ గురించి అడిగిండు,
అదేవిధంగా బడ్జెట్ ఎంత ఉందని అడిగాడు. అసలు మైనార్టీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు సార్? బీసీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు? అసలు బడ్జెట్ లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమం కల్పించారు మీరన్నీ. బడ్జెట్ నాశనం చేసింది మీరు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అడిగారు సార్ ఆయన, మీరు ఎంతమందికి ఇచ్చారని చెప్పి. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు అంతవరకు మైనార్టీకి ఏమైనా ఒక రూపాయి ఉండేదా? ఓ బడ్జెట్ ఏమైనా కేటాయించారా? ఈయన మోజన్ల గురించి అడిగినాడు. మోజన్లకు అదేవిధంగా ఇమాములకు అది ఎవరు ప్రవేశపెట్టారు? మహానుభావు చంద్రబాబు నాయుడు గారే. మీరేమైనా పెట్టారా? మీరేమైనా రూపాయి ఇచ్చినారా? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వం నేను కూడా ఉన్నాను సార్. 86,332 మందికి లోన్లు ఇచ్చాం. ఇక్కడ 0 ఉంది సార్. ఆ 5 ఏళ్లలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఒక లబ్ధిదారులకు ఒక రూపాయి ఇవ్వలేదు. దగ్గర రికార్డెడ్. మీకు కావాలంటే పంపిస్తే చూడండి. వక్ బోర్డు గురించి అడిగినారు. వక్ బోర్డు ఏమిటి? బోర్డు వేసాము. సెంట్రల్ యాక్ట్ వచ్చి కూడా బోర్డు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా. ఎవరు వేరే దేశంలో గుర్తించాలి. ఇవన్నీ మేము తీసుకొచ్చాం. మీరేమని చేశారా? వక్ బోర్డు స్ట్రీమ్లైన్ చేసాం మేము. అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మౌజన్లది కానీ మేమలో కానీ అదే సార్ పాస్టర్లకు కానీ మేమే ఇచ్చాం సార్. వారు అడిగారు సార్, విక్రాంత్ గారు ఏదో ఒక విషయం అడిగారు, ఎంతమంది లబ్ధిదారులు అంటే చెప్పాను నేను. 19,000 దాదాపుగా 26,000 అప్లికేషన్ వచ్చినాయి. దాంట్లో మీరు చెప్పినట్టుగా 19,790 మందికి లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. ఆ 20 ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోతే ఇక మీరు చెప్పినట్టుగా 26,000 మంది కూడా కూర్చోండి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం సార్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 14070 హోమ్ మినిస్టర్ గారు. అయిపోయిందండి, అయిపోయింది. నా కూర్చోండి. కూర్చోండి హోమ్ మినిస్టర్ గారు కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు అడిగిన క్వశ్చన్, పోలీస్ శాఖను పటిష్టపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందా అంటే అందిస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మనకి ఎంఎస్యుఎంపీ కింద అధ్యక్ష 84.97 కోట్లు ఆమోదించింది అధ్యక్ష. విడుదల చేసినవి 16.47 కోట్లు. అదేవిధంగా అధ్యక్ష ఏపీఎఫ్ఎస్ఎల్ దగ్గర నుంచి 95.94 crores అప్రూవ్ చేసింది అధ్యక్ష. 47.97 crores ఈ రోజుకి మనకి స్పెండ్ చేసిన అధ్యక్ష. ఇవి కాక అధ్యక్ష ఇప్పుడు 100%గా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కానీ అదేవిధంగా అపాకి సంబంధించి కానీ మనకి సంబంధించి డీటెయిల్స్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అండర్ ఎంఓపిఎఫ్ స్కీమ్ కింద 2025-26 అధ్యక్ష సుమారుగా 84,97 లక్షల ఆల్రెడీ శాంక్షన్ చేసింది అధ్యక్ష. దానికి కూడా వర్క్స్ మూవ్ అవుతున్నాయి. వాటితో పాటు మనకి ఐసీజేఎస్ కింద అధ్యక్ష 97.65 crores, ఎంఎఫ్ఈఎస్ కింద 16.90 కోట్లు. అదేవిధంగా అధ్యక్ష ఇంకా మనకి అప్రూవ్ చేయాల్సింది కూడా ఒక 200 కోట్లు అప్రూవ్ చేయాల్సింది కూడా ఉంది అధ్యక్ష. అది త్వరలో అప్రూవ్ అవుతుంది అధ్యక్ష. ఓకే ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13965 హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు. సార్ కూర్చోండి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 66,57,508 మంది. రెండో ప్రశ్నకి సమాధానం వివరాలను అనుబంధంలో జతపరచడం జరిగింది. 4వ ప్రశ్న సమాధానం మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మరియు పాఠశాల నిర్వహణతో సహా రాష్ట్రంలో మొత్తం విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మొత్తాన్ని కేటాయించడం జరిగింది. దాని తర్వాత ప్రశ్నకి లేదండి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. శివరామరెడ్డి గారు, యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఏది ఏమైనప్పటికీ అమ్మఒడి అనే పథకం పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని చెప్పి దేశంలోనే మొట్టమొదటిగా మా నాయకుడు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నెలకు 15,000 ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి పథకాలు పెట్టాలి, పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష. కానీ మా నాయకుడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈరోజు చాలా మంది కొరత పెట్టింది మనకందరికి తెలిసింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 87,47,885 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు, కానీ ఇందాక గౌరవ మంత్రి గారు
66,57,508 మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అదొకటి క్లారిఫికేషన్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్లోని అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము, ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష. ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష. దాంతోపాటు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈ రోజు చాలా మంది పిల్లలకు